మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు గులాబీ ఛానల్ ముసుగులో మరి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి మరి గులాబీ ముసుగులో ఉన్న ఛానల్ వారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం. మా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు మరి ఈరోజు ఆయన రాజకీయంగా బయటికి రాలేదు. గత వాళ్ళ అమ్మగారైన మట్ట ఆరోగ్య గారి నుంచి చైర్మన్గా పదవులు చేసి ముందు నుంచే రాజకీయ అనుభవం కలవారు. దయచేసి మీరు ఈరోజు మా నాయకుల గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పి మేము పాత్రికేయుల ద్వారా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా చూసినట్లయితే మరి గత 10 సంవత్సరాలుగా ఎన్నో అవినీతి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరిగినాయి. ఎందుకని మీరు వాటిని ఫోకస్ చేసి మీరు టెలికాస్ట్ చేయలేకపోతున్నారు? ఆయన ఒక సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్గా ఎన్నో సంవత్సరాల నుంచి మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆదర అభిమానాలు పొంది మరి మా వారి యొక్క సేవలను అందిస్తున్నారు. దయచేసి మీరు అట్లాంటి విషయాలపైన ఈరోజు మీరు మాట్లాడకుండా ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది మీకు ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి మీరు సత్వరమే తిరస్కరించుకోవాల్సిందిగా మీ అనుచిత వ్యాఖ్యలను మీ గులాబీ టీవీ ఛానల్లో మీరు వెంటనే తిరస్కరించకపోతే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఒకసారి బుద్ధి చెప్పారు. మళ్ళీ తెలంగాణ ప్రజలు దీనిని సహించరు. ఒక సామాజిక నేత, ఒక స్వచ్ఛత సేవా కార్యకర్తగా ఆయన ఎన్నో మళ్ళీ మా నియోజకవర్గానికి సేవలు అందించారు. కరోనా విపత్తులో మమ్మల్ని ఆదుకునే నాయకులే లేరు. కానీ మీరు మా నాయకుడి పైన చేసిన అనుచిత వ్యాఖ్యల్ని మీరు మిమ్మల్ని వెనక్కి తిరిగి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ విలేకరుల సమావేశ వేదికలో ఖండిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మా నాయకుల పైన చేసిన మీ అనుచిత వ్యాఖ్యలను టీవీలో చేసిన ప్రచారాన్ని కూడా మీరు వెంటనే తిరస్కరించాలని చెప్పి కోరుతూ మరి మీ బాలాజీ నాయక్, ఏఎంసీ డైరెక్టర్, కల్లూరు.